వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ ఒక కథలో మాత్రమే ఉంటుంది. కానీ నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒకానొక దేశంలో ప్రజలకు బంగారం వెండి అంటే మహాప్రాణం. ఆభరణాలుగా వేసుకోవడానికే కాకుండా డబ్బులుగా దాచుకోవడానికి కూడా వాటిని ఎక్కువగా కొనేవాళ్ళు. ఆ దేశపు ఖజానాను చూసుకునే మంత్రి పేరు ఆర్థిక వ్యవస్థ. అతని దగ్గర పనిచేసే అత్యంత నమ్మకస్తుడైన బంటు పేరు రూపాయి. కొంతకాలంగా ఆ దేశ ప్రజలు పొరుగు దేశాల నుంచి విపరీతంగా వెండి బంగారాన్ని దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టారు. ఎంతలా అంటే ఒక ఏప్రిల్ నెలలోనే వెండి కొనుగోళ్లు 157%, బంగారం 82% వరకు పెరిగాయి. అక్కడే అసలు సమస్య మొదలైంది. పొరుగు దేశాల వారికి వెండి ఇచ్చినందుకు మన రూపాయలు ఇస్తే తీసుకోరు, వాళ్లకు డాలర్స్ కావాలి. ప్రజలు విదేశాల నుంచి వెండిని తెచ్చే కొద్దీ మన ఖజానాలో ఉన్న డాలర్స్ అన్ని బయట దేశాలకు వెళ్ళిపోవడం మొదలైంది. మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగిపోయి మన బంటు రూపాయి బలం తగ్గిపోయి పూర్తిగా నీరసపడిపోయాడు. ఇది చాలదన్నట్లు కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ఒక కొత్త ఎత్తుగడ వేశారు. థాయిలాండ్, ఆసియన్ లాంటి దేశాలతో ఉన్న స్నేహ బంధాలను వాడుకొని ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా దొంగచాటుగా వెండిని దేశంలోకి డంప్ చేయడం మొదలుపెట్టారు. దీంతో విదేశీయంగా ఉన్న నిజాయితీ పరులైన వెండి వ్యాపారులకు నష్టం రావడం మొదలైంది. రూపాయి మరింత కుదేలయ్యింది. తన బంటు రూపాయి పడుతున్న కష్టాన్ని ఖజానా చూసింది. ఖాళీ అవుతున్న వైనాన్ని గమనించిన ఆ దేశపు రాజు వెంటనే రంగంలోకి దిగాడు. ఒక కఠినమైన శాసనం కూడా చేస్తాడు. ఇక మీదటి ఎవరైనా విదేశాల నుంచి వెండిని కొంటే మన దేశంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా నా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. ఇష్టం వచ్చినట్లు ఇక్కడికి తేవడానికి వీల్లేదు అని ఆంక్షలు విధించారు. రాజుగారి ఈ నిర్ణయంతో దొంగచాటుగా వచ్చే వెండికి అడ్డుకట్టపడింది. దిగుమతులు తగ్గడంతో మన డాలర్లు మన ఖజానాలోనే మిగిలిపోయాయి. విదేశీ కరెన్సీ భారం తగ్గడంతో మెల్లగా మన రూపాయి కోలుకొని మళ్ళీ బలంగా తయారయ్యాడు. అంతేకాదు, విదేశీయంగా ఉన్న వెండి వ్యాపారులు కూడా సంతోషించారు. అర్థమైంది కదా, దేశం నుంచి విదేశీ కరెన్సీ బయటకు పోకుండా ఉండాలంటే దీన్ని ఆపడానికి, మన రూపాయి విలువ పడిపోకుండా కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం వెండి దిగుమతులపై ఈ ఆంక్షలు విధించింది.